క్యారెట్ ఫ్రైడ్ రైస్ నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తానండి. ముందుగా ఆయిల్ తీసుకొని కొంచెం హీట్ అయ్యాక అన్ని రకాల పోపులు వేసుకొని మంచిగా వేయించుకున్నానండి. తర్వాత మంచిగా కరివేపాకు, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేపుకున్నాను. తర్వాత ఏంటంటే ఫ్రైడ్ రైస్కి కావాల్సినట్టుగా బీన్స్, పచ్చి బఠానీలు వేసుకున్నాను. పచ్చి బఠానీలు క్యారెట్ ఫ్రైడ్ రైస్లో బాగుంటుందండి. కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. తర్వాత వేగిన తర్వాత ఇప్పుడు మంచిగా తురుముకున్న క్యారెట్ 2 క్యారెట్లు తీసుకున్నానండి. మాకైతే సరిపోతుంది. మంచిగా 2 మినిట్స్ పచ్చి వాసన పోయేలాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మంచిగా కావాల్సినట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకొని వేసుకుంటానండి ఫ్రెష్నెస్ కోసం. ఇప్పుడు ఇంకా టేస్ట్ బాగుంటుంది. తర్వాత కావాల్సినంత సాల్ట్, మరి మిర్చి పౌడర్ వేసుకున్నాను, కారం పొడి. తర్వాత మంచిగా వేపుకొని తర్వాత ఇప్పుడు కొంచెం సాంబార్ పొడి వేసుకోవాలండి టేస్ట్కు. మళ్ళీ పెప్పర్ పౌడర్ కొంచెం వేసుకున్నాను. మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఉడికించుకున్న రైస్ ఉంటుంది కదండి, చల్లారబెట్టుకోవాలి. అప్పుడప్పుడు చేసింది అయితే వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం వేపుకోవాలి హీట్ అయ్యేలాగా. అంతే అండి, క్యారెట్ రైస్ అయిపోతుంది. ఇంకా మా ఆయన తింటున్నారు, ఎలా ఉంటుందో టేస్ట్ అని. బాగుందంటున్నారండి. అంతే. థ్యాంక్ యూ.